చాలామంది వ్యక్తులను చూస్తూ ఉంటాం. పెళ్లి చేసుకోవడానికి సెటిల్ అవ్వాలనుకుంటారనమాట. సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటాం అంటారు. నాకు ఎవరు పిల్లనిస్తారు, నాకు ఏముందని పిల్లనిస్తారని చాలామంది అడుగుతారు. అయితే మన సెటిల్మెంట్కి పెళ్లికి సంబంధం ఉండదన్నమాట. ఆ కళ్యాణ గడియలు వస్తే ఖచ్చితంగా వివాహం అవుతుంది. మనం కూర్చుని గీసి అమ్మాయి ఎలా ఉంది, ముక్కుబారుగా ఉంది, లేకపోతే అబ్బాయి ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, మంచి జాబ్ లేదు, ఇలా వంకలు పెట్టి పెళ్ళిని కావాలని వాయిదా వేయకుండా మనకి తలరాత ప్రకారం ఏ సంబంధం వస్తే ఆ సంబంధాన్ని చేసుకున్న వాళ్ళ లైఫ్ ఖచ్చితంగా బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా ముఖ్యంగా ఏ నెలలో అయినా సరే ఈ 4 తేదీల్లో పుట్టిన అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే 26 ఏళ్ళు 27 ఏళ్ళు వచ్చినా సరే కెరియర్ ఇలా అనకుండా వివాహం చేసుకుంటేనే తర్వాత మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఖచ్చితంగా వీళ్ళు వివాహం చేసుకోకుండా ఎంత స్ట్రగుల్ అయినా సరే మీకు ఏ రకంగానూ కలిసి రాదనమాట. ఇది చాలా వరకు సంఖ్యాశాస్త్రం ప్రకారం నిజం. ఇందులో ఈ తేదీలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ నెలలో అయినా సరే 3వ తేదీ పుట్టిన వాళ్ళు కానీ, ఏ నెలలో అయినా సరే 12వ తేదీ పుట్టిన వాళ్ళు కానీ, లేదా 21వ తేదీ పుట్టిన వాళ్ళు కానీ, 30వ తేదీ పుట్టిన వాళ్ళు కానీ తొందరగా వివాహం చేసుకోవాలి. వివాహం తర్వాతే మీరు ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకపోతే మీ లైఫ్ అనేది సెటిల్ అవ్వాలంటే కూడా వివాహం తర్వాతే జరుగుతుంది.